పూణేకి చెందిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కేతన్తో నిశ్చితార్థం జరిగిన తర్వాత తన ప్రియుడు చేతన్ చౌదరిని సియా గోయల్ 4 నెలల కిందటే రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు బయటపడింది. కేతన్ అగర్వాల్ సియా గోయల్కు నవంబర్లో వివాహం జరిపించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించారు. కానీ ఈ పెళ్లి ఇష్టం లేని సియా జూన్ 18న ఎవరూ ఊహించని విధంగా లోహగఢ్ కోట్పై నుంచి కాబోయే భర్త కేతన్ అగర్వాల్ను ప్రియుడు చేతన్తో కలిసి తోసేసి ప్రాణాలు తీసింది. నాలుగు నెలల కిందట సియా గోయల్ ఆమె ప్రియుడు చౌదరి స్థానిక రిజిస్టర్ కార్యాలయంలో రహస్యంగా వివాహం చేసుకున్నారనే ఆరోపణలపై పుణే గ్రామీణ పోలీసులు ఇప్పుడు విచారణ జరుపుతున్నారన్న అంశం దర్యాప్తులో కీలక అంశంగా మారింది. వారు నిజంగా వివాహం చేసుకున్నారా లేదా అని నిర్ధారించుకోవటానికి ప్రత్యేక వివాహ చట్టం కింద మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందో లేదో పోలీసులు పరిశీలిస్తున్నారు. ఒకవేళ పెళ్లైతే అగర్వాల్తో ఆమెకు ఫిబ్రవరిలో జరిగిన నిశ్చితార్థం చెల్లదు. సాక్షులుగా సంతకాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న గోయల్ స్నేహితులిద్దరిని కూడా విచారిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. పెళ్లిదండలు ధరించి ఉన్నట్లుగా ఉన్న ఒక ప్రైవేట్ ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి తొలగించిన ఫోటోలను తిరిగి పొందేందుకు పోలీస్ సాంకేతిక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ఉదయపూర్లో జరగబోయే డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం కేతన్ కుటుంబం సియా గోయల్ డాక్యుమెంట్లను అడగటంతో ఈ హత్య పథకాన్ని హడావిడిగా అమలు చేసి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. రహస్యంగా పెళ్లి చేసుకోవటం కోసం నిబంధనల ప్రకారం ఇవ్వాలని ముందస్తు బహిరంగ ప్రకటన నోటీసును తప్పించుకోవటానికి ఎవరైనా దళారికి చేతన్ డబ్బు చెల్లించాడా అనే కోణంలో అతడి బ్యాంక్ ఖాతా లావాదేవీలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. కేతన్ హత్య కేసులో నిందితులైన గోయల్ చౌదరిలు ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. పూణేలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపార కుటుంబానికి చెందిన కేతన్ అగర్వాల్కు పెళ్లిళ్ల బ్రోకర్ ద్వారా సియా గోయల్ సంబంధం కుదిరింది. ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిపించిన కుటుంబం వచ్చే నవంబర్లో ఉదయపూర్లో అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. బాలీలో ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ప్లాన్ చేసినా ముంబై విమానాశ్రయానికి వెళ్లిన తర్వాత కేతన్ పాస్పోర్ట్ కనిపించలేదు. దీంతో వెనుదిరగాల్సి వచ్చింది. సియానే కావాలనే పాస్పోర్ట్ను మాయం చేసిన ఆరోపణలు ఉన్నాయి.